రోజు హిందూ సొసైటీ తాండూరు తరపు నుంచి మైక్రో ఆర్టిస్ట్గా తాండూరులో పేరొందినటువంటి మధును అభినందించడానికి రావడం జరిగింది. గత 11 సంవత్సరాలు ఆయన గణేష్ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా సృజనాత్మకంగా వివిధ రూపాలతో పర్యావరణ హితంగా ఆయన గణేష్ రూపం అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి ఈసారి మాత్రం కుండలతో చేయడం జరిగింది. గతంలో గోనె సంచులతో లేకపోతే వివిధ రూపాలుగా కూడా చేయడం జరిగింది. వాస్తవంగా మధు యొక్క కళ తాండూరుకే గర్వకారణం కాబట్టి యావత్ యువత అందరూ కూడా మధుని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ హితంగా ఇలాంటి గణేష్ను రూపొందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హిందూ సఖేన్ సమితి తరపు నుంచి. అలాగే మధుని ప్రోత్సహించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన రెడీ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా కూడా పర్యావరణ హితంగా వివిధ రూపాలతో గణేష్ను నిర్మించడానికి గణేష్ను తయారు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మధు కూడా వాస్తవంగా రెడీ ఉన్నాడు. కాబట్టి మధును ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. యావత్ తాండూరుకే గర్వకారణం మధు యొక్క కళ కాబట్టి మధును భవిష్యత్తులో కూడా హిందూ సఖేన్ సమితి నుంచి మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. యావత్ యువకులకు కూడా వినాయక మండపాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే గణేష్ పండుగ ఉందో గణేష్ పండుగలో చాలా మట్టుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిందిగా పర్యావరణ హితం కోసం విజ్ఞప్తి చేస్తాం.